హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పూర్తిగా సైలెంట్ అయిపోయింది. వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలపైన కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అంశాలపైన కావచ్చు, పోస్టులు పెట్టడం కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా తగ్గించేస్తూ వచ్చింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు వరుస అరెస్టులతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాకి సంబంధించిన కార్యకర్తలు, అలాగే పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జీలు కూడా, వాళ్ళందరూ కూడా ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. ఇటీవల ఒక కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ శ్రీకారం చుట్టింది. అది ఏంటి శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం ఏంటంటే, సంక్రాంతి పండుగకు సంబంధించి వాళ్ళందరూ ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ ఆ గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ గ్రామంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ వర్క్స్కి సంబంధించి ఒక ఫోటో తీసి జగన్ మార్క్ అంటూ కూడా ఒక హ్యాష్ ట్యాగ్ని క్రియేట్ చేయాలని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా ఆ కార్యకర్తలకి ఒక ఆదేశాన్ని ఇచ్చింది. ఆదేశాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకర్తలందరూ, వైసీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా స్వగ్రామానికి వెళ్ళినప్పుడు లేదంటే ఇతర ప్రదేశాల నుంచి స్వగ్రామానికి వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి డెవలప్మెంట్ వర్క్స్, ఆర్బీకే సెంటర్లు కావచ్చు, సచివాలయాలకు సంబంధించి కావచ్చు, లేదంటే గ్రామాలకు సంబంధించిన స్కూల్స్ కావచ్చు, నాడు నేడు కింద ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటికి సంబంధించి అక్కడికి వెళ్ళి ఆ ఫోటో తీసుకొని ట్విట్టర్లో షేర్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించి కూడా సంక్రాంతి పండుగ జరిగినటువంటి ఆ 3 రోజుల పాటు ఆ గ్రామాల్లో ఆ డెవలప్మెంట్ వర్క్స్ కి సంబంధించి ట్విట్టర్లో ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండ్ చేసుకుంటూ వచ్చారు, హ్యాష్ వైఎస్ జగన్ మార్క్ అంటూ కూడా. అయితే ఇప్పుడు ఇదే హ్యాష్ ట్యాగ్ వైఎస్ జగన్ మార్క్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి రావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది ఏపీ రాజకీయాలకు సంబంధించి. బేసిక్గా వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఒకరిని డీవియేట్ చేయడానికి, వాళ్ళని డీఫేమ్ చేయడానికి ఇలాంటి హ్యాష్ ట్యాగులు పెట్టి వాళ్ళని డీఫేమ్ చేయడానికి వాడుతూ ఉంటారు. గతంలో కూడా కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినట్టు కావచ్చు, బాయ్కాట్ వైఎస్ జగన్ అంటూ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ ఇలాంటి కొన్ని హ్యాష్ ట్యాగుల్ని ట్రెండింగ్ చేయటం మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ సోషల్ మీడియాని ఒక గుడ్ కాజ్కి వాడుకోవాలని చెప్పేసి డిసైడ్ అయింది. ఆ గుడ్ కాజ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి ఆయన ఏవైతే మంచి పనులు చేశారో ఆ మంచి పనులు ఇప్పుడు మనం ప్రచారం చేద్దాము. ఎందుకంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు కావచ్చు, లేదంటే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో ఇటువంటి పనితీరు కావచ్చు, అవన్నీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచిని ఇప్పటికైనా చూపిద్దామనేటువంటి ఒక నిర్ణయానికి వైసీపీ పార్టీ వచ్చిందంట. ఇది ఒక ఇంత మంచి నిర్ణయం అయినప్పటికీ కూడా కొంత లేటుగా వైసీపీ దీనికి సంబంధించి రియలైజేషన్ అయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా ఆయన చేసినటువంటి మంచి పనులు చెప్పుకోలేకపోయాడు అనేటువంటి ఒక ప్రచారం కూడా విపరీతంగా జరుగుతూ వచ్చింది. అది 100% వాస్తవం కూడా. జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆయన కట్టినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, లేదంటే ఆయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు కావచ్చు, పోర్టులకు సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ చేసినా కూడా ప్రచారం చేసుకోవడంలో వైసీపీ పార్టీ ఫెయిల్ అయిపోయింది. సో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఒకళ్ళ మీద ఆరోపణలు చేయడం పక్కన పెట్టేసి, మనం గత 5 ఏళ్లలో ఏం చేశాము, గత 5 ఏళ్ల పాలనలో మనం ఎలాంటి పనితీరు చేశాము, వాటిని మనం ఇప్పుడు ప్రచారం చేసుకుందామని కూడా వైసీపీ సోషల్ మీడియా ఒక యాక్టివ్నెస్ని మళ్ళీ క్రియేట్ చేస్తుంది సోషల్ మీడియాకి సంబంధించి. సో ఇటీవల జరిగినటువంటి సంక్రాంతికి సంబంధించిన వేడుకల్లో ఏదైతే జగన్ మార్క్ అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ని క్రియేట్ చేయడమో అది ట్రెండింగ్లోకి రావడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మళ్ళీ కొంత సంచలనంగా మారింది. ఈ నిర్ణయము మంచి నిర్ణయం అంటూ కూడా వైసీపీ సంబంధించిన శ్రేణులందరూ కూడా చెప్తున్నారు.